జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వభావమున నన్ను ఇన్నేండ్లకున్ బెంచవే అల్లా అల్లాజీ ససురామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్. తాము అన్యాయం చేసినప్పుడు గుర్తురాని ధర్మం తమకు అన్యాయం జరగగానే గుర్తు రావడం అనే విచిత్రమైన విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1290వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆయుధాలు కూడా పగబడితే ఎలాగా అనుకున్నాడు అర్జునుడు. మరి పగబట్టవా? ఆయుధాలన్నీ ఆయుధాలు కాదయ్యా, అంతరాత్మలు. వాటికి ఉంటుంది ఎప్పుడూ జీవితంలో ఏ పని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఆ విచక్షణే వైదిక సంస్కృతిలో ప్రధానమైన విషయం. ఇది అవునని, ఇది కాదని, ఇది వద్దని, ఇది చేయమని ప్రత్యేకించి చెప్పరండి. ఆ విచక్షణ ఏది ఎంతవరకు అంతవరకే. కొన్ని సందర్భాల్లో మద్యపానాన్ని కూడా పూర్వం రాజులు ఇతరులు కూడా ఏవో కొన్ని ఆనందకరమైన దాయకమైన సందర్భాల్లో పుచ్చుకునేవారు. అది ఆ పరిమితి అంతవరకే, అది వదిలేయాలి. అక్కడ అదో వ్యసనం కింద పరిణమిస్తే అలాగా. అలాగే జూదం ఆడడం ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే కొన్ని ఆనందాలు మనిషి అనుభవించదలుచుకుని కొన్ని ఆనంద క్షణాల్లో కొన్ని సరదాగా ఏదో చేయాలని అనిపిస్తుంది. అంతే, ఏదో వాళ్ళు ఏవో చిన్న చిన్న పందాలు వేసుకుంటారు, ఆడతారు, అందరితో వదిలేయాలి. అది వనవాసాలకేనూ రాజ్య పరిత్యాగాలకి వస్త్రాభరణాలకి దారి తీయకూడదు. అలాగే ఏవో దంపతుల మధ్యలోనో బంధువుల మధ్యలోనో సరదా కొన్ని పందాలు ఉండడం, ఏదో చురుగ్గా ఉండడం, కాసేపు సాయంత్రానికి అంతా మళ్ళీ చల్లబడి పడుకోవడం మంచిదే. అందుకని ఆస్తుల పందాల్లో పెట్టుకుంటే అలాగా జూతం చలయదామస్మి అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. మోసం చేసేవాటిలో జూదాన్ని నేనే అన్నాడు. జూదం భగవత్ స్వరూపం. అంటే ఆడమని కాదు, ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ప్రమాదం అని. జూతం భగవత్ స్వరూపం అంటే అర్థం అది వెంటనే షాక్ కొట్టే దీపం అన్నమాట, కరెంట్ లైటు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలో వద్దా అంతే. మరి అలాగని దాని ప్రయోజనాలు దానికి ఉంటాయి, ఆ పరిమితి వరకే. అలాగే ఆయుధానికి ఖాండవన దహనంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండుంటే జరిగేది కాదు. కాస్త అతి చేశాడు ఆయన. సరిగ్గా 7 మిగిలారు. పాండవ సైన్యం మొత్తంలో 7 మిగులుతారు, చూద్దురు కానీ. ఇంకా ఒక్క రోజులోనే ఇంకా కాబోతున్న దారుణ పరిణామాలండి. 7 మిగులుతారు. అలాగ ఆయుధం కూడా పగబడితే దాన్ని 3 ముక్కలు చేయగలిగాడు. అంతేకాదు, ఆ ఊపుగా బాణవర్షాన్ని కురిపించాడు. కర్ణుడి సహజ కుండలాలు తెగిపడ్డాయి. కర్ణుడికి పాపం చెవుల్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు గారుతుందండి. ఇంత భయంకరమైన పరిస్థితి. గాయపడినా గాంధీవిని గాయపరుస్తూనే ఉన్నాడు. 3 చెరువులు నీళ్లు తాగిస్తూనే ఉన్నాడు కర్ణుడు. శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఆ రక్తసిక్తమైపోయినటువంటి కర్ణుడి మేను ఎలా ఉందో వర్ణిస్తున్నారు తిక్కన, చూడండి విచిత్రంగా. నెత్తుటదోగి మేను కమనీయ రుచిన్గుమరార, నెత్తుటదోగి మేను కమనీయ రుచిన్గుమరార, బాణ సంపత్తి ఉదగ్రతన్మెరయ. రక్తం ఎక్కడికి పోతుందండి? సూర్య భగవానుల్లా ప్రకాశిస్తున్నట్టు. ఎప్పటి సూర్యుడు? సూర్యుడైతే మరి కిరణాలేవి, ప్రకాశమేది? సూర్యుని తెలుపు రంగేది? నెత్తుటదోగి మేను కమనీయ రుచిన్గుమరార, బాణ సంపత్తి ఉదగ్రతన్మెరయ, భాస్వరుడై అరదంబు మీద భూపోత్తమ కర్ణుడొప్పెను. భాస్వరుడై అరదంబు మీద భూపోత్తమ కర్ణుడొప్పెను, అరుణోజ్వల మండల కాంతిపూరమున్ మొత్తము దీప్తులందగ, అరుణోజ్వల మండల కాంతిపూరమున్ మొత్తము దీప్తులందగ, ఇనుండపరాద్రి వెలుంగు చాట్పునన్, ఇనుండపరాద్రి వెలుంగు చాట్పునన్. ఇక్కడే మనం
రెండు పద్యాల మధ్యలో పోలికని సాహిత్యపరమైన విశేషాలతో చెప్పుకోవాలి, రసజ్ఞులై వినాలి ఈ భాగాన్ని. ఊరికే కథ కోసమును పరిణామాల కోసం. కిరీటం కోల్పోయి తెల్లటి తలపాగా చుట్టుకున్న అర్జునుణ్ణి ఉదయ పర్వతం మీద పొన్నమి నాడు ఉదయించిన చంద్రునితో పోల్చారు తిక్కన గారు. ఇక్కడ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి ఒంటి నిండా బాణాలు ఇలా 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 గుచ్చుకుని మధ్యలో ముఖం ఒక్కటే కనపడుతూ ఉంటే అటువంటి కర్ణుణ్ణి అస్తమిస్తున్న సూర్యుడితో పోలుస్తున్నారు. పోలికలో తేడా గమనించాలి. దీన్ని ధ్వని అంటారు, అలంకార శిల్పం అంటారు. అలంకారం ద్వారా, అలంకారంలో ప్రయోగించిన శిల్పం ద్వారా ఒక భావాన్ని ధ్వనింపజేయడం. ఏ భావాన్ని ధ్వనింపజేస్తున్నాడో చూద్దాం. నెత్తుట దోగి మేను కమనీయ రుచింగుమరార. రక్తంలో తడిసిపోతున్నా కూడా ఒక విచిత్రపు కాంతి ఆ వీరునిలో కనపడుతుంది. బాణ సంపత్తి ఉదగ్ర తన్మెరయ. చెవుల్లో బాణాలు, ఈ దవడల మీద బాణాలు, కంటికి దగ్గరగా బాణాలు, ఇక్కడ ఒళ్ళంతా బాణాలు ఇలా కనపడుతున్నాయట. అవన్నీ సూర్యకిరణాల్లో ఉన్నాయట. ఆయన ముఖం రక్తవర్ణంలో మెరుస్తోందట, అస్తమించే సూర్యుడిలాగా. ఏమి వర్ణనండి. బాణ సంపత్తి ఉదగ్ర తన్మరయ భాస్వరుడై అరదంబు మీద భూపోత్తమా కర్ణుడొప్పెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అస్తమించేటువంటి సూర్యబింబంలా ఆ బాణాలు, గుచ్చుకున్న బాణాలే సూర్యుని కాంతి కిరణాలేమో అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడయ్యా. ఏ అవయవం ఏమిటో తెలియలేదయ్యా ఆ మహావీరుడు శరీరంలో. అలాంటి బాణాలు వేసాడయ్యా అర్జునుడు. ఒళ్ళంతా హూణమైపోయిందయ్యా, చిన్నాభిన్నమైపోయింది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య